అందుకోండి విజ్ఞాన దండాలు, సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్సు జెండాలు. శాస్త్రజ్ఞులారా అందుకోండి విజ్ఞాన దండాలు, సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్సు జెండాలు. శాస్త్రజ్ఞులారా జీవితమంతా శాస్త్రీయ చింత, మీ త్యాగాలే ఓ పాలపుంత. జీవితమంతా శాస్త్రీయ చింత, మీ త్యాగాలే ఓ పాలపుంత. మరువబోదు ఈ జగతి అంతా, ఎంత తలచినా మిగులు కొంత. అందుకోండి విజ్ఞాన దండాలు, సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్సు జెండాలు. శాస్త్రజ్ఞులారా. మిత్రులారా, సైన్స్ ఎప్పుడూ వాస్తవాలపై ఆధారపడి పనిచేస్తుంది. మతం నమ్మకాల ఆధారంగా మనుగడ సాగిస్తుంది. మధ్యయుగం వరకు మతం ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మతాల పేరుతో వివిధ వర్గాల వారు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. మతాధిపతులు రాజులను సైతం నియంత్రణ చేసేవారు. 15వ శతాబ్దంలో యూరప్లో అనేక మంది శాస్త్రవేత్తలు మత భావనలకు విరుద్ధమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు తగిన రుజువులు కూడా చూపించారు. ఇందులో గెలీలియో, బ్రూనో, కోపర్నికస్ అగ్రగణ్యులు. ఈ క్రమంలో వీరు మతవాదుల నుంచి ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. గెలీలియో జైలుశిక్ష అనుభవిస్తూ చీకటి కారాగారంలో చూపు కోల్పోయి గుడ్డివాడిగా మరణించాడు. బ్రూనో ఏకంగా సజీవ దహనం చేయబడి సత్యం కోసం ప్రాణాలు అర్పిస్తూ మతవాదుల చేత హత్యకు గురయ్యాడు. మత గ్రంథాలలో చెప్పిన విషయాలకు విరుద్ధమైన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించినందుకు క్రైస్తవ మత పెద్దలు బ్రూనోని సజీవ దహనం చేశారు. ఆయన కూడా క్రైస్తవ సన్యాసి, కానీ క్రైస్తవ పెద్దలు ఆమోదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మలేదు. ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతాయని, ఈ భూమి లాంటి భూములు విశ్వంలో ఇంకా ఎన్నో ఉంటాయని చెప్పాడు. విశ్వం అనంతం అన్నాడు. 1548లో ఇటలీలో జన్మించిన లియోనార్డో బ్రూనో కోపర్నికస్ సిద్ధాంతానికి ఆకర్షితుడైనాడు. 1572లో మత గురువుగా అభిషిక్తుడైనప్పటికీ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దీనిపై మరింత పరిశోధనలను చేసి మరిన్ని అదనపు అంశాలను చేర్చి అనంత విశ్వ సిద్ధాంతం ప్రతిపాదించాడు. సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుడు కేంద్రంగా భూమి, ఇతర గ్రహాలు దాని చుట్టూ తిరగవచ్చునని వివరించే ఖగోళ శాస్త్ర నమూనా. అంతకుముందు టోలమీ ప్రవేశపెట్టిన భూకేంద్రక సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమైనది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే భావనను సాధారణ శకానికి పూర్వము 3వ శతాబ్దంలోనే అరిస్టార్కస్ ఆఫ్ సామోస్ ప్రతిపాదించాడు. కానీ మధ్యయుగంలో మాత్రం ఈ భావనకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. బహుశా ఈ భావనను నిరూపించేందుకు అవసరమైన శాస్త్ర పరిశోధనలు ఏమీ జరగకపోవడం ఇందుకు కారణం కావచ్చు. 16వ శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవన సమయానికి గణిత శాస్త్రవేత్త, ఖగోళవేత్త, క్యాథలిక్ క్లెరిక్ అయిన నికోలాస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతానికి గణిత నమూనా తయారు చేశాడు. దీని తర్వాత శతాబ్దంలో జోహెనెస్ కెప్లర్ దీర్ఘవృత్తాలతో కూడిన గ్రహ గమన నియమాలు రూపొందించాడు. గెలీలియో టెలిస్కోప్ ద్వారా పరిశీలించి అందుకు అనువైన పరిశీలన చేసి సూర్యకేంద్రక సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చారు. చాలామంది ఈరోజు ఫాలో అవుతున్నటువంటి పంచాంగం, గ్రహగతులు, నవగ్రహాలు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా అబద్ధం అని చెప్పేసని ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం నిరూపిస్తుంది. అందులో కూడా జ్యోతిష్యంలో కూడా భూమిని కేంద్రంగా చేసుకుని నవగ్రహాల గురించి చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఖగోళ శాస్త్ర నమూనా తెలియజేస్తున్నది సూర్యుడి కేంద్రంగా ఉండి ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి అన్నది శాస్త్రీయ వాస్తవం. దీన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు జ్యోతిష్యం కూడా బూటకంగానే మనం చూడాల్సి వస్తుంది. బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమైనవి కదా. మత బోధకులకు కోపం తెప్పించిన అంశం భూమికి సూర్యునికి అంతం ఆరంభం ఉంటాయన్నది. బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసు నమోదు చేశారు. 1593లో
బ్రూనోను గాలి వెలుతురు చొరబడిన ఒక కారాగార గృహంలో బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారాగారంలో బ్రూనో సుమారు 7 సంవత్సరాలకు పైగా నరక యాతన అనుభవించాడు. ప్రతిరోజు మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వచ్చేది. దాని సారాంశం బ్రూనో తన ప్రతిపాదనను తప్పని ఒప్పుకోవడం, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఖండించడం, తాను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం. అయితే ప్రతిరోజు బ్రూనో ఈ ప్రతిపాదనలను తిరస్కరించేవాడు. చివరకు బ్రూనోను మతద్రోహిగా, సైతానుగా, రెచ్చగొట్టే ఉపన్యాసకుడుగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి ఒక్క రక్తబొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చెయ్యాలన్న మరణశిక్షలు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు 1600 ఫిబ్రవరి 17 మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుప సంకెళ్లతో బ్రూనోను బంధించి పెడరెక్కలు విరిచికట్టి తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా ఉండడానికి వీలుగా నాలుకను ఇనుప తీగలతో చుట్టి నోటికి అడ్డంగా గొడ్డను కట్టి రోమ్ నగర వీధుల గుండా ఊరేగిస్తూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏ పని చేసినా వారికి ఈ శిక్ష తప్పదంటూ నినదిస్తూ ఊరేగించారు. బ్రూనో ఆశయాల వల్ల ప్రభావితమైన ప్రజలు వీధుల్లో బారులు తీరి కన్నీళ్ల పర్యంతమయ్యారు. బ్రూనోను ఊరేగిస్తూ పేద మత సన్యాసులు నివసిస్తున్న భవన సముదాయం మధ్యలో వద్యశిలగా పిలిచి నిలువెత్తు స్తంభానికి బంధించి అతని నోట కట్టిన గుడ్డను, ఇనుప తీగలను తొలగించి తన తప్పును ఒప్పుకున్నా క్షమించి బతకనిస్తామన్నారు. నేను నమ్మిన సిద్ధాంతం ఖచ్చితమైనది, సత్యమైనది. నేను ఏ తప్పు చేయలేదు అని తేల్చి చెప్పాడు. బ్రూనో కాళ్ల వద్ద ఆముదంతో ముంచిన గుడ్డలను వేసి నిప్పండించారు. బ్రూనో పాదాలకు మంటలంటుకొని కొద్ది కొద్దిగా ఎగసిపడుతూ శరీర భాగాలను దహించి వేస్తున్నా తన కనుబొమ్మలు, వెంట్రుకలు కాలుతూ సజీవదహనమైపోతూ కూడా సత్యం ఎల్లప్పటికీ శాశ్వతమైనది, విశ్వం గురించి సత్యాన్ని త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారని నినదిస్తూ మరణించాడు. 30 సంవత్సరాల తర్వాత పలువురు మేధావులు దీన్ని తప్పిదంగా గుర్తించి బ్రూనో స్మారకార్థం ఒక స్తూపాన్ని అక్కడ నిర్మించారు. తర్వాతి కాలంలో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని పలువు సవరణలతో ప్రపంచం మొత్తం ఆమోదించింది. బ్రూనో బలిదానానికి గుర్తుగా వైజ్ఞానిక లోకం, విద్యార్థి వర్గాలు, ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తలు ఫిబ్రవరి 17న సత్యాన్వేషణ దినోత్సవంగా పరిగణిస్తారు. తమకు తెలియని కాలంలో మానవ సమాజం కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను తయారు చేసుకోవచ్చు. కాలక్రమంలో పరిశీలన వల్ల, ప్రయోగాల వల్ల ఆ నమ్మకాల, విశ్వాసాల డొల్లతనం బయటపడవచ్చు. రుజువైన సత్యాన్ని మతం పేరుతో, సాంప్రదాయం పేరుతో తిరస్కరించే శక్తులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని సత్యాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడే సమాజం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజులలో కూడా మతోన్మాదులు సైన్స్ వాదులపై దాడులు చేస్తున్నారు. ఎవరు ఏం తినాలి, ఏ దుస్తులు వేసుకోవాలా అనే విషయాలపై కూడా ఆంక్షలు పెడుతున్నారు. మరోవైపు మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చదువుకున్న వాళ్ళు సైతం ఈ మూఢనమ్మకాల ఉచ్చులో పడి తమ జీవితాల్ని తారుమారు చేసుకుంటున్నారు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో బ్రూనో వంటి త్యాగధనుల స్ఫూర్తితో నేటి సైన్స్ వాదులు పనిచేయాల్సిన అవసరము, ప్రజాతంత్రవాదులు ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా సాహితీవేత్తలకు, మిత్రలోకానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్పందన స్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య.